ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారి పేరు ప్రస్తావన తీశారు కాబట్టి లైక్ ఏంటి అంటే ఈవిడికి అండగా అల్లు అర్జున్ గారు ఉన్నారు అని అంటూ చాలా రకాల వార్తలు వస్తున్నాయి. అండ్ అలాగే ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈవిడ ఫర్దర్ ఒక స్టెప్ ఇన్ని సంవత్సరాల తర్వాత వేయగలిగింది అంటున్నా. దీనికి ఏం చెప్తున్నారు? నేను అలా ఆ విషయంలో నేను అన్న కానీ ఎందుకంటే ఆయన ఏంటంటే ఒక ఆడపిల్ల, ఆమె మంచి డాన్సర్లో మొత్తం టోటల్గా జానీ మాస్టర్ వాళ్ళు పైకి వచ్చింది కనుక ఆ అమ్మాయికి మంచి పర్ఫార్మెన్స్ ఉంది కనుక డాన్సర్గా బాగా చేయగలుగుతుంది, డాన్స్ కంపోజింగ్ బాగా చేయగలుగుతుంది కాబట్టి ఆమెకు వేషాలు ఇవ్వమని భయపడుతుంది కాబట్టి మా కంపెనీ నుంచి వేషాలు ఇస్తామని ఆయన భరోసా ఇచ్చాడు. అంతే తప్ప ఆయనదేం ఎవరివైనా ఇస్తారు భరోసా, మేము అండగా ఉంటామో అంటారు కదా, అండగా ఉంటామమ్మా మీకు కాపాడు, నువ్వేమి ఇబ్బంది పడవద్దు, నీకు వేషాలు ఎవరు అనుకోవద్దు, ఇండస్ట్రీ అందరూ ఆయన సొత్తు మీ సొత్తు నా సొత్తు కాదమ్మా అని అంటారు కదా, అలా చెప్పాడు. అంతే తప్ప వేరే విధంగా ఏం కాదు. వేరే విధంగా మనం దాన్ని రాజకీయ కోణంలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అండ్ అలాగే చిరంజీవి మెగాస్టార్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా చిన్న కోల్డ్ వార్ జరుగుతుంది కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో మన జానీ మాస్టర్ గారు బలయ్యారు అని చెప్పేసి అంటున్నారు. ఇది కరెక్ట్ అంటారా? వాళ్ళకి కోల్డ్ వార్ ఎక్కడ జరిగింది అంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న భేదాలు ఉన్నాయి రాజకీయ పరంగా కూడా. అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ కళ్ళది వెళ్ళి కలిసారు కదా, మళ్ళా బన్నీవాసు గారు కలిసారు కదా. బన్నీవాసు గారు అంటే ఆత్మ ప్రత్యాత్మ, బన్నీ గారు అల్లు అర్జున్ గారు బన్నీ గారు ఒకటే కదా, అరవింద్ గారు ఫాదరే కదా. చిరంజీవి గారిని మనం కలిసారు ఆగస్ట్ 15 అప్పుడు. అల్లు అర్జున్ గారు కూతురు వచ్చింది కదా జెండా వ్యవస్థకి. ఎక్కడ రిలేషన్షిప్ గ్యాప్లు ఉన్నాయి, గ్యాప్లు ఎక్కడ లేవు, చిన్న చిన్న విభేదాలు కుటుంబంలో ఉంటాయి కానీ వాళ్ళు అంతా ఒకటే. ఈ పిచ్చోళ్ళు మీరు నేను, మీరు నేను పిచ్చోళ్ళు. ఇక్కడ ఫ్యాన్స్ ఉంటారు ఊ అంటారు అంతే తప్ప వాళ్ళు చాలా మేధావులు. అంటే నేనేమంటున్నానంటే బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకటే, నందమూరి ఫ్యామిలీ బాబాయ్ అబ్బాయి, అలాగే అల్లు అర్జున్ గారు చిరంజీవి గారు ఒకటే. ఫ్యాన్స్ మళ్ళా వాళ్ళందరూ ఒకటే అయిపోతే మన పిచ్చోళ్ళు అవుతాం తప్ప వాళ్ళు ఒకటే ఉంటారు, మన పిచ్చోళ్ళు అవుతాం తప్ప దయచేసి వాళ్ళు కుటుంబాలు రెండు ఎప్పుడు ఒకటవుతుంటే అలాగవుతుంటాయి. మనం ఫ్యాన్స్గా ఆయన అభిమానంతోనే ఉండాలా, ఆయన సినిమా వస్తే చూడాలా, ఆయన కావాలంటే మంచి కార్యక్రమాలు చెప్తే చెయ్యాలి తప్ప కుటుంబాల విభేదాల్లోకి మనం వెళ్ళకూడదు. దయచేసి కుటుంబ విభేదాల్లోకి మనం వెళ్ళకూడదు. కనుక వాళ్ళు ఒకటే. చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ ఒకటవరా, హరికృష్ణ గారి ఫ్యామిలీ అలంతా ఒకటవరా, బాలకృష్ణ గారి ఫ్యామిలీ అలంతా ఒకటవరా. కానీ మనం కనుక ఫ్యాన్స్ ఆయన సినిమా చూడాలా, బాగుందంట ఆనందించాలా, ఆయన చెప్పే మంచి కార్యక్రమాలు ఏమంటే వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పే మంచి కార్యక్రమం వీళ్ళు చెప్పాలి. కనుక మనం వాళ్ళ కుటుంబాల జోలికి మనం వెళ్ళకూడదు అనేది నా విన్నపం.